పువ్వులు అక్షతలు గంధం తీసుకొని ముందు దీపానికి అక్షతలు కుంకుమ చేతున్నారు కదా గంధం కూడా ఓం అగ్ని జ్యోతి జ్యోతిరగ్ని స్వాహా ఓం సూర్యో జ్యోతి వీడియో ఓం అగ్నిర్వచ్చో జ్యోతిర్వచ్చ స్వాహా ఓం సూర్యో వచ్చో జ్యోతిర్వచ్చ స్వాహా జ్యోతిః సూర్యః సూర్యో జ్యోతి స్వాహా. కొంచెం నమస్కారం చేయి, కూర్చో. దేవావాహనం. మళ్ళీ ఇంకొక జంట రండి. సరే ఏం లేదు మనం కొంచెం చెప్తాము. చెట్టు కింద పెట్టు. ఈ కార్యక్రమం చేసుకోవడానికి కారణం గురువు గారు మనకి పండిత శ్రీరామ ఆచార్య గురువు గారు వందనీయ మాతా భగవతీ దేవికి నమస్కరిస్తూ ఒకసారి గురువు గారు సంక్షిప్తంగా పరిచయం చేస్తారు. గురువు గారు కాడికి లోనకి వెళ్ళకూడదు తీయాలా. సాధారణంగా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఆయనకి ఉపనయనం చేసేటప్పుడు మనము కాశీ విశ్వవిద్యాలయం స్థాపించారు. ఆయన చేత మంత్రదీక్షను ఉపనయనం చేయించి మార్చారు. ప్రతిరోజు 5 మాటలు గాయత్రి జపం చేయి. ఎప్పుడైనా ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం. ఏ రోజైనా సూర్యుడికి అర్ఘ్యమైపోయినా జపం చేయకపోయినా ఆ రోజు ఉపవాసం చేయాలి. ఆయన నిష్ట ఎంత నిష్ట అంటే ఒక కప్పు తెస్తే సరిపోతాయా? భోజనం మానుకోలేదు. అంటే అందులో ఏంటి? గురువు చెప్పిన మాట రోజు ఏదైతే చెప్పారో వాడు గురుజీ ఏదైతే చెప్పారో దాన్ని చిన్నగా చివరి క్షణం వరకు వరకు పాటించారు. అలా చేస్తూ ఉన్న సమయంలో ఒక రోజు ఒక సంఘటన జరిగింది. ఆయన పూజా గదిలో ఒక చోట గాయత్రి మాత పటం పెట్టుకొని 5 వస్తువులు మనం చెప్పామే, దీపం వెలిగించారు, ధూపం వెలిగించారు, పూలు గంధము నక్షత్రాలు దగ్గర పెట్టుకొని కలసం పెట్టుకొని జపం చేసుకుంటూ ఉన్నారు. ఉన్నట్టుండి ఆ జ్యోతి బాగా నిలువెత్తుగా వ్యాపించింది. మామూలుగా వెలుగుతున్న జ్యోతి దీపారాధన చేస్తారు, జ్యోతి ఉంటుంది కదా, ఆ జ్యోతి ఉన్నట్టుండి పైన కట్టుకోండి పంచాంతం ఫ్యాంట్ మీద కట్టండి. నిలువెత్తుగా వ్యాపించి ఆ జ్యోతి